ప్రైజ్ ద లార్డ్. ఈ దిన చివవాకు కీర్తనల గ్రంథధ్యానం 35వ అధ్యాయం 1 నుండి 10 వచనములు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకే లేచి నిలువుము. ఈట దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణని నాతో సెలవిము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానం కలుగును గాక. నాకు కీడు చేయనాలోచించి వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక, వారు గాలికి కొట్టికొనుపు పొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటే జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవల నిర్నిమిత్తముగా గుంట తవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతులుండి దీనులను దోచుకొని వారి చేతుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలను చెప్పుకొనను. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, కీర్తనాకారుడైన దావీదు తన మీదికి వచ్చిన శత్రుల విషయమై తన దేవుని ప్రార్థన చేస్తూ సహాయం కోరుతున్నాడు. తనతో పోరాడు వారితో పోరాడాలని, తను తరుము వారిని అడ్డగించాలని, అలాగే వారితో వ్యాజ్యమాడమని దావీదు దేవుని కోరుతున్నాడు. దావీదు బలం దేవుడే, అందుకే దేవుడు సహాయం లేకుండా తాను ఓడిపోతానన్న భయం. దావీదు ఇక్కడ దేవుడి నుంచి వచ్చే మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మాటతో ధైర్యం తెచ్చుకొని శత్రుల ముందు నిలబడడానికి ఎదురు చూస్తున్నాడు. విశ్వాసులైన మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనకు దేవుని వాక్యం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యంతో ఎంతో ఆదరణ పొందుకొని ఎలాంటి సమస్యనైనా జయించడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. శత్రువైన అపవాది మనల్ని ఎంతగా తన యొక్క కుయుక్తులతో ఇబ్బంది పెట్టాలని చూసినా, శ్రమల పాలు చేసిన, అవమానాల పాలు చేసిన మనం ఎన్నడూ సిగ్గునందాం. దేవుని ఆత్మ మనలో ఉండి మనకు దిశా నిర్దేశాలు చేస్తూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనకు కీడు చేయాలనుకున్న వారే తరువాత తమ తప్పు తెలుసుకొని మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేటటువంటి పరిస్థితులను దేవుడు తీసుకుని వస్తాడు. ప్రతి విశ్వాసి చుట్టూ దూతలు పనిచేస్తూ ఉంటారు. ఆపదల్లో, శ్రమలలో ఉన్నప్పుడు వారి చేత దేవుడు మనకు సహాయం అందిస్తూ ఉంటాడు. వాళ్ళు ఆత్మరూపంలో ఉంటారు కాబట్టి మనకు కనిపించకపోయినా ఏదో ఒక రూపాన మనకు సహాయం చేస్తూ ఉంటారు. దానియేలు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తాను జవాబు పొందుకోకుండా ఉండాలని సాతాను తన యొక్క దురాత్మ శక్తులను పంపించి దానియేలుకు విరోధంగా పనిచేయాలనుకుంటాడు. కానీ దానియేలుకు వర్తమానం తీసుకుని వస్తున్న గాబ్రియేలు దూత పక్షాన మిఖాయేలు దూత పోరాడినట్టు మనం దానియేలు గ్రంథంలో చూడగలం. ఒకసారి ప్రవక్త అయిన ఎలీషాను పట్టుకోవాలని సిరియా సైన్యం దండుతో కలిసి ఎలీషా ఉన్న చోటికి వస్తుంది. తన దగ్గర ఉన్న శిష్యుడు సైతం అక్కడున్న సైన్యం చూసి భయపడిపోతాడు. కానీ ఎలీషా తను నమ్ముకున్న దేవుడైన యెహోవా ప్రభు ప్రార్థన చేయగా వెంటనే ఆ శత్రు సైన్యముకు గుడ్డితనం కలుగుతుంది. ఎక్కడున్నారో వారికి తెలియని స్థితిలో అంధకారంలోకి వెళ్ళిపోతారు సిరియా సైన్యం. ఇప్పుడు సిరియా సైన్యమే ఎలీసాకు దొరికినట్టయింది. అలాగే హామాను మొర్దెకైను ఎలాగైనా చంపాలనుకుని ఒక ఉరితాడు తయారు చేస్తాడు. యూదా ప్రజలంతా కలిసి రాణి అయిన ఎస్తేర్తో సహా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేసి అక్కడ హామాను మొర్దెకై కొరకు ఏ ఉరితాడైతే తయారు చేశాడో ఆ ఉరితాడికే హామాను ఉరి తీయబడేలా చేశాడు. తాను తీసిన గుంటలో తానే పడిపోయాడు. మన పక్షాన దేవుడు ఎప్పుడు ఉంటాడు. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. అది శ్రమైన, కష్టమైన, ఉపద్రవమైన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దావీదుకి విరోధంగా సౌలు, అబ్షాలోము లాంటి వారిని ఎంత మందిని సాతాను రేపినా దావీదు సిగ్గునందలేదు. ప్రతి సమస్య నుంచి విడిపింపబడినప్పుడు దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. తన యొక్క సమస్య అంతటిలో దేవుడు ఎలా సహాయం చేశాడో, ఎలా తప్పించాడో దానిని కృతజ్ఞతాపూర్వకంగా కీర్తనలో రాసేవాడు. ఈరోజు అవి అనేక మందికి సాక్ష్యాలుగా అనేక మందిని బలపరుస్తున్నాయి. నా జీవితంలో కూడా సౌలు లాంటి వారు, అబ్షాలోము లాంటి వారు ఎంత మంది మనకు విరోధంగా నిలబడినా మనం భయపడవలసిన అవసరం లేదు. మన సాక్ష్యం అనేక మందికి తర్వాత దినాల్లో బలపరిచేదిగా ఉంటుంది. దేవుడు చేసిన మేలను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మన శరీరంలోని ప్రతి అవయవము ఆయన స్తుతిస్తూ గణపరిచే విధంగా ఆయన మహిమార్థమై మన అవయవములు ఉపయోగపడాలి. మనం దీన మనసు అనే వస్త్రం ధరించుకునే వారమై ఉండాలి. ఎందుకంటే దీనుల ఎడల దేవుడు కృప చూపుతాడు. దేవుడు వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. తండ్రి మా శత్రులతో పోరాడువాడువు నీవే, వారితో వాద్యమాడువాడువు నీవే. మా పక్షాన నువ్వు మాతో ఉండి మాకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నావు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి నైనా ఈ రీతిగా కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించే విధంగా మేము దీన మనసు
అని వస్త్రం ధరించుకుని వారమై నీ సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకొని జీవించటానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయమును నీ కృపను మా మీద ఉంచుమని వేడుకుంటున్నాం. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలతో అయితే కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్యలన్నిటినీ విడిపించండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, నానావిధ రోగముల చేత బాధపడుతున్న బిడ్డలు, అలాగే తన మానసికంగా కృంగిపోయినటువంటి వారు, బలహీనంగా ఉన్నటువంటి వారు, ఇలా ఒకటేమిటి నాయన రకరకాల సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు రక్షించమని అడుగుతుంటున్నాం. అంతేకాకుండా ప్రభా, ఇదిగో కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా. ఇదిగో మా దేశమును, మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలన పరలో జ్ఞానంతో నింపుమని అడుగుచుంటున్నాం. తండ్రి, నీ రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు విస్తరింపబడులాగున నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రినైనా ఇదిగో దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి. సంఘమును, సంఘ కాపలను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. హతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. మా దేశమును, మా దేశ పాలకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించి అడుగుతున్నాం. ఈ దినం జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో తన యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. సమస్త స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ ఇన్నప్పుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.